అమ్మ ఆదర్శ పాఠశాలతోనే మెరుగైన విద్య అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఖమ్మంలోని ప్రభుత్వ పాఠశాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తామన్నారు. ప్రజాప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు మెగా డిఎస్సి పేరుతో 10,000 టీచర్ నోటిఫికేషన్లు ఇస్తామని రేవంత్ చెప్పారన్నారు తుమ్మల. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంని బాగా విరివిగా ప్రోత్సహిస్తూ తెలుగు మీడియం నుంచి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటట్టుగా ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు తీసుకొచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తాం. విద్య అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇందులో ఎవరు ఉపేక్షించినా ఎవరు నిర్లక్ష్యం వహించినా రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. గత ప్రభుత్వాల కంటే దశాబ్ద కాలం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యకి అరకొరగా నిధులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద ఎత్తున విద్యకు నిధులు ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వం ఆయనకు సహకరించింది. ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఆయన గారు సక్రమంగా పనిచేసి చేయగలడు అని చెప్పి, అంటే అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. దానికి అనుగుణంగా విద్యా వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, విద్యకి ఎంతైనా సరే ఖర్చు చేద్దాము, అవసరమైతే మౌలిక వసతుల కల్పన కోసం ఒక 2,000 కోట్లు భట్టి గారి పర్మిషన్ తీసుకొని నిన్ననే మాట ఇచ్చాం. ఇంకా మిగిలిపోయినటువంటి పాఠశాలలన్నీ కూడా ఇప్పటికి సగానికి సగం అయినాయి అని అనుకుంటున్నా నేను. ఇంకా మిగిలిన సగం కూడా క్వాలిటీ తోటి పద్ధతి ప్రకారంగా అధికారులు నిబద్ధతతోటి ఒక మంచి కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటుందో మన స్కూల్ కూడా అదే పద్ధతిలో ఉండాలి. విద్యాశాఖకు సంబంధించి ఎక్కడా లోటు లేకుండా, టీచర్స్ కూడా హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఇంకా తక్కువ ఉన్నారని, అది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మెగా డిఎస్సి పిలుస్తున్నాం, సుమారు 10,000 మందిని తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.